మానవ ఇంద్రియాలు కంట్రోల్ చేసే శక్తి ఏది? ఉపశీర్షిక: శాసించేది ఇంద్రియాలా, లేక మనసా, లేక ఆత్మ? మనిషి జీవితం ఒక యుద్ధం. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒక యోధుడే. కాని అతను యుద్ధం చేసేది బయట శత్రువులతో కాదు. తనలో ఉన్న కోరికలతో, తనలో ఉన్న కోపంతో, తనలో ఉన్న భయంతో, తనలో ఉన్న ఆకర్షణతో. అన్నీ కలిసి ఒకే పేరు: ఇంద్రియాలు. మనిషిని గొప్పవాడిని చేసే శక్తి కూడా ఇవే. మనిషిని బానిసను చేసే శక్తి కూడా ఇవే. అప్పుడు ప్రశ్న ఒక్కటే: ఈ ఇంద్రియాలను కంట్రోల్ చేసే శక్తి ఏది? ఒక గ్రామం, ఒక యువకుడు. అది ఒక ప్రశాంతమైన పల్లె. అక్కడ ఒక యువకుడుండేవాడు. అతని పేరు అనిరుద్ధ్. అనిరుద్ధ్ మంచి చదువుకున్నవాడు. కాని జీవితం లోపల ఎప్పుడూ అసంతృప్తి. అతనికనిపించేది, మనసు ఏదో కోరుతుంది, కన్ను ఏదో చూస్తుంది, నాలుక ఏదో తింటుంది, చెవి ఏదో వినాలి అంటుంది, శరీరం ఏదో అనుభూతి కోరుతుంది. అతనడిగేవాడు, నేనెవరు? నా ఇంద్రియాలా నన్ను నడిపిస్తున్నాయా, లేక నేను వాటిని నడిపించాలా? ఇంద్రియాల బానిసత్వం. అనిరుద్ధ్ జీవితంలో ఒకరోజు అతను పట్టణానికి వెళ్ళాడు. అక్కడ పెద్ద పెద్ద భోగాలు, ఆకర్షణలు, వినోదాలు, కోరికలు. అతని కన్ను ఆగలేదు, అతని మనసు శాంతించలేదు. అతననుకున్నాడు, ఇవి అనుభవించాలి, ఇదే జీవితం. కాని అనుభవం తర్వాత ఖాళీ. మళ్ళీ కోరిక, మళ్ళీ ఆకర్షణ, మళ్ళీ బాధ. అప్పుడు అనిరుద్ధ్ తనలో తానే అన్నాడు, ఇంద్రియాలు తీరవు, అవి పెరుగుతాయి. ఒక మహర్షి దర్శనం. ఒకరోజు అనిరుద్ధ్ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక ఆశ్రమం. ఒక మహర్షి ధ్యానంలో ఉన్నారు. ఆ మహర్షి పేరు మౌనానంద స్వామి. అనిరుద్ధ్ నమస్కరించి అడిగాడు, స్వామీ, మానవ ఇంద్రియాలను కంట్రోల్ చేసే శక్తి ఏది? మహర్షి మెల్లగా నవ్వారు. అన్నారు, నీకోసం సమాధానం కాదు, అనుభవం ఇవ్వాలి. మహర్షి ఇచ్చిన ఉదాహరణ. మహర్షి ఒక గుర్రాన్ని చూపించారు. అది చాలా బలంగా ఉంది అన్నారు. ఈ గుర్రం ఇంద్రియాలు. అదే సమయంలో ఒక చిన్న కట్టెల కట్టెను చూపారు. ఇది మనసు. అతని చేతిలో ఒక పగ్గం ఉంది. ఇది బుద్ధి. మహర్షి అన్నారు, గుర్రం పరిగెడుతుంది, కాని పగ్గం పట్టుకున్నవాడు దారి చూపిస్తాడు. ఇంద్రియాలను నియంత్రించేది ఎవరు? మహర్షి చెప్పారు, 1. ఇంద్రియాలను కంట్రోల్ చేయలేని మనిషి బానిస. ఇంద్రియాలు చెప్పినదే చేస్తాడు. 2. ఇంద్రియాలను కంట్రోల్ చేసే మనిషి యోగి. ఇంద్రియాలు సేవకులవుతాయి. అనిరుద్ధ్ ఆశ్చర్యపోయాడు. అయితే స్వామి, పగ్గం ఎవరు? మహర్షి సమాధానమిచ్చారు, అసలు శక్తి 3 దశలు. మొదటి శక్తి మనసు. మనసు ఇంద్రియాలకు ఇంధనం. మనసే కోరుతుంది, మనసే పరుగెడుతుంది. కాని మనసు స్థిరం కాదు. అందుకే మనసు ఇంద్రియాలను కంట్రోల్ చేయలేకపోతోంది. రెండవ శక్తి బుద్ధి. బుద్ధి అంటే నిర్ణయం. ఇది మంచిది, ఇది చెడు. బుద్ధి మేల్కొంటే ఇంద్రియాలు ఆగుతాయి. కాని బుద్ధి కూడా అలసిపోతుంది. మూడవ శక్తి ఆత్మశక్తి, సాక్షీభావం. మహర్షి గంభీరంగా అన్నారు, ఇంద్రియాలను నిజంగా నియంత్రించేది ఆత్మ. ఆత్మ అంటే నీవు, నీ లోపల ఉన్న సాక్షి. నీవు చూడగలవు. ఇది కోరిక, ఇది కోపం, ఇది ఆకర్షణ. అది చూసిన వెంటనే ఇంద్రియాలు తగ్గిపోతాయి. ఇంద్రియాలపై విజయమంటే అణచడం కాదు. మహర్షి చెప్పారు, ఇంద్రియాలను అణచకు, వాటిని శుద్ధి చెయ్యి. కళ్ళు చూడాలి, కాని భోగం కోసం కాదు. చెవి వినాలి, కాని అపవాదం కోసం కాదు. నాలుక తినాలి, కాని వ్యసనం కోసం కాదు. అనిరుద్ధ్ మార్పు. ఆ రోజు నుండి అనిరుద్ధ్ ఆశ్రమంలో ఉండిపోయాడు. ప్రతిరోజూ ధ్యానం, మౌనం, స్వీయ పరిశీలన. కొన్ని నెలల తర్వాత అతని ముఖంలో శాంతి, అతని కన్నులో వెలుగు, అతని మనసులో స్థిరత్వం. అతను మహర్షికి నమస్కరించి అన్నాడు,
స్వామి, ఇంద్రియాలను కంట్రోల్ చేసే శక్తి నాలోపలే ఉంది. మహర్షి చిరునవ్వుతో అన్నారు, అదే జ్ఞానం. ముగింపు సందేశం. ఈ కథ చెప్పేదొక్కటే. ఇంద్రియాలను కంట్రోల్ చేసే శక్తి భయం కాదు, బలవంతం కాదు, అణచివేత కాదు. బుద్ధి, సాధన, ఆత్మజాగృతి. ఇంద్రియాలు నీవు కాదు, నీవు వాటిని చూసే సాక్షివి. చివరి డైలాగ్. మనిషిని పడగొట్టేది బయట ప్రపంచం కాదు, లోపల పరుగెత్తే ఇంద్రియాలే. కాని వాటిని జయించే శక్తి కూడా మనలోనే ఉంది. అది ఆత్మజాగృతి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.